చేసిన పని ఒకటి, చేస్తున్న పని ఒకటి. ఈరోజు మేము చేయాలనుకున్న పని వేరు. ఇప్పుడొచ్చింది పని వేరన్నమాట. అది ఏంటి అంటే ఈ వీడియోలో అయితే చూసేయండి. హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. శుభోదయం అందరికీ. ఈరోజైతే మేము మొక్కజొన్న చేను ఇరవడం అయితే నిన్నటికైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సప్ప గూడా అంతా అయితే పడగోసేసాము. ఇంకా కొంచెం అయితే ఉన్నదన్నమాట. ఇంకా పొద్దున్న వ మొక్కజొన్న మడి దగ్గరికి పోవాల్సింది. నేనైతే ఇది ఎవరిలో చెనిగి చేను దగ్గరకైతే వచ్చాను. ఇదిగోండి మొదటగా మన చెనిగి చేను అయితే చూసేయండి. అంటే ఇది సీడ్ వేరంట హైబ్రిడ్. మామూలము K6, K9 అంటే కొంచెం ఒత్తుగా ఎయాల్సింది. మేమైతే చాలా పలసన అయితే చేసేసినాము. ఇంకొక గింజ ఓడిపోయింటే మంచిగా అయితే ఉండేది. నేనిప్పుడు చెనిగి చేను దగ్గరికి రావడానికి కారణం గూడా నేనైతే మీతో చెప్తాను. ఇంకా నిన్నైతే మొక్కజొన్న చేను ఇరవడం అయితే అయిపోయింది అని చెప్పినానుగా. ఈరోజు మొక్కజొన్న ఎన్నులైతే మనము కొటారికైతే తోలుకొని రావాల్సింది. కాకపోతే బావైతే మడిత్తనం చేయడానికైతే పోయిండన్నమాట. ఇంక అందుకని చెప్పేసి చెనిగి చేనైనా చూసినట్టు ఉంటది గదా అని చెప్పేసి ఇప్పుడైతే చెనిగి చేను దగ్గరకైతే వచ్చినాను. ఇంకా చెనిగి చేను గూడా కొత్తించే టైం అయితే వచ్చేసిందన్నమాట. అందుకని చెప్పేసి గడ్డి ఎలా ఉంది, ఇంక ఇప్పుడు కొత్తిచ్చేస్తే సరిపోయిద్దా అని చెప్పేసి చూసుకొని పోదామని చెప్పేసి అయితే నేనొచ్చినానన్నమాట. ఒక 6, 7 డేస్ అయితే అయిపోయింది నేను చెనిగి చేను దగ్గరకు రాక. అందుకని చెప్పేసి ఇంక బావేటో అటు పోయిండు. ఇంక ఈ పనైనా జరిగిద్ది అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడికొచ్చాను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మొక్కజొన్న చేను దగ్గరకైతే వెళ్దాము. అది గూడా చూసేయండి. ఆ చెనిగి చేనుకి దిగువకొచ్చేసి మామయ్య వాళ్ళది టమాటా తోటున్నదన్నమాట. ఇప్పుడైతే టమాటాలైతే దెంపుకుందాం. ఇదిగోండి ఇలా దోరకాయలైతే తెంపుకుంటున్నా. చూస్తున్నారు గదా! ఇలాంటి కాయలైతే తెంపుకుంటున్నానన్నమాట. ఇలాంటి దోరకాయలు దెంపుకుంటే కొన్ని రోజులైతే నిల్వ ఉంటాయి ఇంట్లో. పండిపోయినవైతే చాలా త్వరగా పాడైపోతాయి. అందుకని చెప్పేసి ఇలా దోరలైతే అదిగోండి ఇన్ని కాయలైతే తెంపుకున్నానన్నమాట. ఇది కూడా మన మామయ్య వాళ్ళదే తోట. మేము 10:30 అయితే అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే మన మొక్కజొన్న చేను దగ్గరకైతే బయలుదేరుతున్నాము. మధ్యాహ్న భోజనం కట్టుకొని మనకైతే ఒక పని చెప్పండి. బాగా అయితే ఎడసాల చేసి మడిత్తనం వేసేసి అయితే వచ్చినాడు. ఇంకా ఆవులకి మేత ఇంట్లో అన్ని పనులు చేసేసరికి ఇంత టైం అయితే అయింది. ఇంకా ముగ్గురం అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్. అదిగోండి ట్రాక్టర్ అయితే తీసుకెళ్తున్నాం అన్నమాట ఎన్నులు లోడ్ చేసుకొని రావడానికి. చేను దగ్గరికి రావడము అయ్యింది, ఒక లోడ్ అయితే చేయడం కూడా అయ్యింది. ఇంకా పొలంలోకి వస్తానిట్టే వీడియో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడు లోడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక క్లిప్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. ఇంకా బావ అయితే ఇప్పుడు కొటార్కైతే తీసుకెళ్తున్నాడు ఫస్ట్ లోడ్. మధ్యాహ్నం 1 గంట అయితే అవుతుంది అన్నమాట. ఇంకా లోడ్ చేసేసరికి టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా తినేసి మళ్ళీ లోడ్ అయితే చేద్దామని చెప్పేసి లోడ్ తింటున్నాము ఫ్రెండ్స్. మేమైతే దోశ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ, రైస్ ఇన్నైతే పట్టుకొని వచ్చామన్నమాట. ఇప్పుడైతే మేము దోశ అయితే తింటున్నాం అన్నమాట. అన్నంలోకి పల్లీ చట్నీ వేసుకొని అయితే తింటున్నాము. ఇంకా అమ్మమ్మ ఇద్దరు నాన్ బియ్యం అయితే తింటున్నారు అన్నమాట. పొద్దున్నానే మా బావ అయితే చెప్పినాడు కదా మడిత్తనం చేయనీకి అయితే పోతున్నాడు అని చెప్పేసి ఇంకా మడిత్తనం చేసే ముందు అయితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా నాన్ బియ్యం అయితే పెడతామన్నమాట మా పక్క. భోజనం తినేసి రెండో లోడ్ కూడా కంప్లీట్ అయితే చేసేసాము. 2ంటికి అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇప్పుడైతే 3 గంటలు అవుతుంది. 1 అవర్ పట్టిందన్నమాట లోడ్ వేయడానికి. నేను బావ ఇద్దరమే తిన్నాము. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు తింటదంట. మీకు లోడ్ ఇచ్చేసి మీరు లోడ్ ఇచ్చేసి వచ్చే లోపు నేనైతే తింటానని చెప్పేసి అమ్మ అయితే చెప్పింది. ఇంకా మేము సంవత్సరానికి కార్తీకం, వైశాఖం కూడా మొక్కజొన్న, వేరుశనగ తప్పకుండా అయితే వేస్తా అంటే కాకపోతే ఈ ఏడాది మాత్రం ఇప్పుడు ఇది వడపడానికే చాలా టైం పట్టింది. ఎందుకంటే వర్షాల కారణంగా అన్నమాట. మా జొన్నమడ మొత్తానికి చాలా బాగా తారిపోయింది. వర్షం లేకుండా ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడో పెరికేసింది వాళ్ళము. ఇంకా సో అందుకని చెప్పేసి ఇప్పుడు లేట్ అయితే అయ్యిందన్నమాట. ఇంకొక అర్ధ ఎకరాలో మొక్కజొన్న పెట్టాల్సింది. అక్కడ వచ్చేసి అనప తోట ఉన్నది. అదైతే మళ్ళీ ఇంకా ముందు వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడైతే రెండో లోడ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. లోడ్ అయితే దించేసి వచ్చేసామన్నమాట. ఇంకోండి అదిగోండి బావ అయితే ఊసలు, లాకులు అన్నీ అయితే ఊడబెరికేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మెయిన్ పైప్ దాటి అటు పక్కకి అయితే పోవాలి. ఇంకో లోడ్ వేసుకోవాలంటే టైం కూడా అయిపోయి వచ్చింది. 5:30 అయితే అవుతుంది. ఇంకా మనకున్నది మాత్రం హాఫ్ అన్ అవర్ మాత్రమే. ఇంకా పొద్దులేని కాలం కాబట్టి తక్కువ పొద్దు అయితే అయిపోయిద్ది. ఇప్పుడు అయిపోయిద్దో కాదో చూడాలి మరి. అంతా మంచిగా ఎత్తుకొని సాయంత్రం పూట అయితే ఆ కర్రల్లో చాలా ఇబ్బంది అయితే పడ్డామన్నమాట. ఇంకా ఈ కొంచెమే ఉన్నది.
ఇంకా పొగులంతా అమ్మమ్మ గిన్నెలకి వేయడము, నేనైతే ట్రాక్టర్లోకి వేయడము. బావ దగ్గర ట్రాలీకి దగ్గర ఉన్నాడు, మాత్రం బావ అయితే ఎత్తుకుంటున్నాడు. వాళ్ళే పడతారంటే ఇదేనేమో, ఎందుకంటే నిన్న టైం ఉండింది సప్పగోయడానికి. నేనే రేపు కోసుకుందాం అని ఇంటికి దౌడుకొని వెళ్ళిపోయినా. ఇంకా ఈ రోజు నేనే దానిలో ఇబ్బంది పడ్డాను అన్నమాట, గిన్నెలు ఎత్తుకోవడానికి, ట్రాక్టర్కి వేయడానికి. ఇట్లుంటుందబ్బా. 6 గంటలకైతే లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నో ఇన్నో తక్కువ 4 లోడ్లు అయితే అయినాయి. అదిగోండి ఈ ట్రాలీకి అయితే లాస్ట్లో కొంచెం తక్కువ వచ్చినాయి అన్నమాట. ఇంకా మేము అర్ధ ఎకరాలు వచ్చేసి బెడ్కి 3 వరుసలు అయితే పెట్టినాము. ఇంకొక అర్ధ ఎకరాలు వచ్చేసి బెడ్కి 2 వరుసలే పెట్టినాము. ఇప్పుడు లోడ్ చేస్తున్న ఎన్నులు బాగా సైజులు వచ్చి గింజలు కూడా బాగా షైనింగ్ ఉన్నాయి అన్నమాట. అవైతే కొంచెం ఎన్నులు తక్కువగా ఉన్నాయి, గింజలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మీలో ఎవరైనా మొక్కజొన్న పెట్టాలి అనుకుంటే బెడ్కి 2 సార్లు మాత్రమే పెట్టండి, మంచిగా దిగుబడి అయితే వస్తుంది అన్నమాట. మేము పెట్టింది కావేరి 8333. ఎప్పుడు కూడా మేము ఇదే పెడతాం మొక్కజొన్న. ఒక 4 ఏళ్ళ నుంచి ఇరుకారులను అయితే పెడుతున్నాం అన్నమాట, కార్తీకం వైశాఖం కూడా. ఈ ఏడాది మాత్రం కొంచెం మిస్ అయింది. ఇప్పుడైతే కొట్టారికి వెళ్ళిపోదాం రండి, రాసి ఎంత పడిందో చూసేద్దాం. అంతా సర్దుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం అన్నమాట. మన మొక్కజొన్న చేతిలో ఇంకా ఒక్క రోజు పని అయితే ఉన్నది. ఈ మొక్కజొన్న సప్ప అంతా కాల్ చేయాలి, ల్యాడర్ అంతా చుట్టేయాలి. చాలా మందికి అయితే చెప్పి చూసినాము, కానీ సప్ప ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి ఎవరికి వద్దంట. సో అందుకని చెప్పేసి ఇంకా దున్నకానికి అడ్డమవుతుంది. అందుకని చెప్పేసి అంతా అయితే మంట పెట్టేయాల్సి ఉంటుంది, కుప్పలు వేసి. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తా. తారకు వచ్చే టయానికి 6:30 అయితే అయిపోయింది. మొత్తం చీకటి అయితే పడిపోయింది. ఇప్పుడైతే మన రాసి అయితే చూసేయండి. ఈ చీకట్లో ఏం కనిపించలేదులే, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాం. మా రైతుల వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తా. బాయ్.